అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తంగాళన్ మూవీ ఎంత బాగుంటుందని. ఒక డైరెక్టరు తను అనుకున్న కోర్ స్టోరీకి స్టిక్ అయ్యి దాని చుట్టూ ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకొని ఆ కథకు సరిపోయే ఆర్టిస్టులను తీసుకొని నిజాయితీగా ఆ స్టోరీని తెరకెక్కించగలిగితే అవుట్పుట్ ఎంత బాగా వస్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తంగాళన్ మూవీ. బేసిక్గా తంగాళన్ స్టోరీ ఏంటంటే, మనందరికీ కేజీఎఫ్ గురించి తెలుసు. అదేంటి తంగాళంలో కేజీఎఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు, కనెక్షన్ ఉంది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ చాలా కాలం పాటు బంగారం కోసం గోల్డ్ మైనింగ్స్లో తవ్వకాలు జరిగాయి. అయితే ఈ కేజీఎఫ్ అనే ప్రాంతంలో బంగారు గనులు కనుక్కోవడానికి ముందు జరిగిన స్టోరీ ఈ తంగాళన్ అనమాట. అది కనెక్షన్. 1850 ప్రాంతంలో బెంగళూరు ప్రాంతంలో ఉన్న మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ అధికారుల్లో ఒకరు ఎక్కడో అడవిలో దూరంగా ఒక ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నాయి అని తెలుసుకొని అక్కడ త్రవ్వి బంగారం బయటకు తీద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఎప్పటి నుంచో ఆ బంగారం గనులు ఉన్న ప్రాంతాల్లో దయ్యాలు తిరుగుతున్నాయి అనే కథలు ప్రచారంలో ఉండడంతో ఎవ్వరు కూడా అక్కడ పనిచేయడానికి ముందుకు రారు. చేసేదేమీ లేక ఆ బ్రిటిష్ అధికారి అన్ని ఊర్లు తిరుగుతూ తనతో పాటు గోల్డ్ దొరికే ప్రాంతానికి పనిచేయడానికి రావాలని, దొరికిన గోల్డ్లో వారికి కూడా వాటా ఇస్తానని చెప్తూ ఉంటాడు. అలాగా ఒక ఊరిలో తన సొంత పొలాన్ని పోగొట్టుకున్న తంగాళన్ విక్రమ్ ఏం చేస్తాడంటే ఆ రాజుతో పాటు ఆ బంగారు నిల్వలున్న ప్రాంతానికి పనికి బయలుదేరతాడు. అక్కడి నుంచి ఏం జరిగిందనేది మిగతా కథ. ఈ కథని చెప్పే క్రమంలో డైరెక్టర్ పారంజిత్ స్టోరీని ఎంత బాగా రాసుకున్నాడంటే మనం కూడా ఆ స్టోరీతో పాటు ఆ క్యారెక్టర్లతో పాటు ట్రావెల్ అవుతాము, కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమా అయిపోయేదాకా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక చియాన్ విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, మీలో చాలామంది అద్భుతంగా యాక్టింగ్ చేశాడు అనే మాట వినుంటారు కానీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు నాకు తెలిసి. అలాగా అద్భుతమైన యాక్టింగ్ అనే మాటని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ సినిమాలో విక్రమ్ గారు చేసిన యాక్టింగ్ మీరు చూడాలి. ఒక ఆర్టిస్టు తన యాక్టింగ్తో ఆడియన్స్ని ఎంతవరకు మెస్మరైజ్ చేయగలడు అనే దానికి ఈ మూవీలో విక్రమ్ గారు చేసిన యాక్టింగ్ ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది. అలాగే విక్రమ్ గారితో పాటు ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్ చేసిన మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది జీవి ప్రకాష్ కుమారు. ఆయన ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. అలాగే డైరెక్టర్ పారంజిత్ గురించి చెప్పాలంటే ఈయన ఒక హైలీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆల్రెడీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కబాలీ కాలా అనే సినిమాలు తీసింది ఈయనే. అలాగే మొన్న మధ్య డైరెక్ట్గా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకున్న సార్పట్ట పరంపర అనే సినిమా మీరు చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమా డైరెక్ట్ చేసింది కూడా ఈయనే. ఈ సినిమాకు కూడా ఆయన తన ప్రాణం పెట్టి ఎంతో కసితో మంచి సినిమా తీయాలన్న ఇంటెన్షన్తో ఈ సినిమా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు పారంజిత్ గారు. ఫైనల్గా ఈ వీకెండ్కి నేను అందరికీ స్ట్రాంగ్గా థియేటర్లో చూడడానికి రికమెండ్ చేసే సినిమా ఈ తంగాళన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ ఆఫ్.